పిల్లలు, మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మొదట ఎవరిని తలుచుకుంటాం? దేవుడినే కదా. కాని ఒక ఏనుగు ప్రాణ సంకటంలో ఉండి దేవుడిని పిలిస్తే ఆ దేవుడు తన వాహనాన్ని కూడా వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చాడట. అదే గజేంద్ర మోక్షం కథ. అసలు ఆ ఏనుగు ఎవరు? మొసలి దాన్ని ఎందుకు పట్టుకుంది? విందామా మరి. పూర్వజన్మలో గజేంద్రుడు ఇంద్రజుమ్నుడు అనే రాజు. ఆయన విష్ణు భక్తుడు, కాని కొంచెం అహంకారం ఉండేది. ఒకసారి అగస్త్య మహర్షి వచ్చినప్పుడు గమనించకుండా ధ్యానంలోనే ఉండిపోయాడు. దానికి కోపించిన మహర్షి, నువ్వు ఏనుగులా అహంకారంతో ఉన్నావు కాబట్టి ఏనుగుగా పుట్టు అని శపించాడు. అప్పుడు పుట్టినవాడే ఈ గజేంద్రుడు. గజేంద్రుడు తన పరివారంతో కలిసి ఒక మడుగులోకి నీళ్లు తాగడానికి దిగాడు. అక్కడ హుహు అనే గంధర్వుడు, శాపం వల్ల మొసలిగా మారినవాడు, గజేంద్రుడి కాలుని గట్టిగా పట్టుకున్నాడు. ఏనుగు బయటకు లాగుతోంది, మొసలి లోపలికి లాగుతోంది. ఈ పోరాటం ఒక్కరోజు కాదు, ఏకంగా 1000 ఏళ్లు సాగింది పిల్లలు. మెల్లగా గజేంద్రుడి బలం తగ్గిపోయింది. ఇక తన వల్ల కాదని అర్థమైంది. గజేంద్రుడు ఆఖరి ప్రయత్నంగా ఒక తామర పువ్వును తుండంతో పట్టుకుని, లావొక్కింతయు లేదు, ధైర్యంబు విలోలంబయ్యే అంటూ ఆ పరమాత్మను పిలిచాడు. ఆ ఆర్తనాదం విన్న విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పలేదు, గరుడ వాహనాన్ని పిలవలేదు, కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా ఆకాశం నుండి దిగివచ్చాడు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో మొసలిని చంపి గజేంద్రుడిని కాపాడాడు. గజేంద్రుడికి, ఆ మొసలికి ఇద్దరికీ శాపవిమోచనం కలిగి మోక్షం లభించింది. చూసారా పిల్లలు, మనం ఆపదలో ఉండి నన్నే రక్షించు అని కాకుండా నీవే తప్ప ఇతరం ఎరుగను అని దేవుడిని నమ్మితే ఆ దేవుడు మనకోసం ఉరుకులు పరుగుల మీద వస్తాడు. నిజమైన భక్తికి దేవుడు ఎప్పుడూ లొంగిపోతాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. వచ్చే వీడియోలో హనుమంతుడు ఇప్పటికీ ఎక్కడ ఉన్నాడు అనే రహస్యం తెలుసుకుందామా? అప్పటి వరకు సెలవు. మన అమ్మమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.